ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభము కలుగును గాక. బాగున్నారా? కృపా వాగ్దానం వింటూ సంతోషంగా మీ జీవిత యాత్రలో ప్రయాణం చేస్తున్నారా? ఎదురవుతున్న ప్రతికూలతలు అనుకూలతగా చేసే ఆశ్చర్యకరుడైన యేసు నామం ఉదయ స్వరాలు వింటూ కృపా వాగ్దానంతో ఆనందిస్తూ ఉంటే మరొక శ్రేష్టమైన వాగ్దానంతో మీ ముందుకు రావడానికి దేవుడు కృపణిస్తూ ఉన్నాడు. పిల్లలు చదువుందామా? రాజుల గ్రంథం మొదటి పుస్తకం 5వ అధ్యాయం 4వ వచనంలో ఇలా ఉంది. ఇప్పుడు శత్రువుడు ఒకడును లేకుండా అపాయమేమియు కలగకుండగా నా దేవుడని యెహోవా నలుదిశలా నాకు నెమ్మది కలుగజేసి ఉన్నాడు. నలుదిశలా నాకు నెమ్మది కలగజేసిన దేవుడున్నాడు. దేవునికి స్తోత్రం. ఉన్నావులే ప్రతి క్షణమునా అసలున్నావులే. చక్కటి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ వాగ్దానాలు వింటూ నమ్ముతూ సాగుతూ దేవుని సహాయం కోరుతూ నలుదిశలా నెమ్మది. దేవునికి స్తోత్రం. నువ్వు తూర్పు వైపు వెళ్తే పర్వతం వైపు వెళ్తే దక్షిణం ఉత్తరం వైపు ఏ దిశకెళ్ళినా నెమ్మదినిచ్చే నమ్మదగిన వాడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని సన్నిధిలో దేవుడు చూపించిన ప్రాంతానికి ప్రయాణం చేయాలి. ఎక్కడికి తెలియదు. నలుదిశలా దేవుడు, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, లోకము దాని నివాసము దేవుడిదే కదా. దేవుడు నడవమన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి అబ్రహాము ప్రయాణములో దేవుడు నెమ్మదిని దయచేశాడు. ఈరోజు నీవు కూడా ప్రయాణం చేస్తున్నావు. నీ ప్రయాణ యాత్రలో ప్రయోజనకరమైన దినాలను నమ్మాలి. కొందరు ఆషాఢమని, కొందరు మూఢమని, కొందరు శ్రమ దినాలని, కొందరు ఏవో దినాలని ఆలోచిస్తూ ఉంటారు. నెవర్. నా దేవుడు నా ముందున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ముందు నడుస్తున్నాడు. అబ్రహాముకి దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి అబ్రహాముని దేవుడు ఆకాశ నక్షత్రాలుగా చేశాడు. వారి పిల్లలు ఇస్సాకుని, యాకోబును, ఇస్కియాను, సులేమాను, వారి పిల్లలు నెమ్మది కలిగిన పట్టణాలు, రాజ్యాలు చేశారు. ఈ భూమి మీద నీ జీవితంలో దేవుడు సహాయం చేయాలంటే నువ్వేం చేయాలి ఆశపడుతున్నావు? ఆత్మీయ జీవితంలో అబ్దుల్ కలాం తన జీవితంలో నెమ్మదిగా తన కృషిని నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఒక ఉన్నత హోదాలో ఉన్న కలిగిన దాంతో తృప్తిపడ్డాడు. కాబట్టి భారతదేశంలో ముద్దుబిడ్డగా ఖ్యాతి చెందినవాడు అబ్దుల్ కలాం. చక్కటి వ్యక్తి. అందరికంటే ఘనుడైన దేవుడైన యేసుక్రీస్తు నామాన్ని నువ్వు కలిగి ఉంటే నీ ప్రయాణంలో నెమ్మది. ఈరోజు నీ బిడ్డ వివాహం గురించి ఆలోచిస్తున్నావా? నీ బిడ్డకు మంచి వివాహం కావాలని ఆశిస్తున్నావా? నువ్వెత్తిన చేతులను చూసిన దేవుడు, నువ్వు కార్చిన కన్యలను చూసిన దేవుడు నీ కుమార్తెకి, నీ కుమారుడికి చక్కటి వివాహం జరుగుతుంటే ఆ నెమ్మదే నీకు మరింత సంతోషం. దేవునికి స్తోత్రం. పునరా నువ్వు వ్యవసాయంలో విత్తనాలు నాటుతున్నావా? పునరా ఒరి వంగడాలు వేస్తున్నావా? లేకపోతే గోధుమలు చల్లుతా ఉన్నావా? ఏమి చేస్తున్నప్పటికీ నీకు దేవుడు నెమ్మదినిచ్చి నీ భూఫలాన్ని వృద్ధి కలిగించగల సమర్థుడు. ఎందుకు? కారణం నువ్వు ఒక గృహ నిర్మాణంలో ఉన్నావేమో. నీ నిర్మాణ పనులు పూర్తవుతుంది. ఎలా జరుగుతాయి? ఏంటి నలిసిపోతున్నావా? నలుదిశలా నెమ్మది కలిగించి నీకు కావలసిన వనరులను సమకూర్చి నీ ఆలోచనలను, ఉద్దేశాలను సఫలము చేసి నీ గృహ ప్రతిష్టతలో చూస్తున్నప్పుడు చూసిన వారందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నెమ్మది కలిగిన దేవుడికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఇట్టి కృప నీకు కావాలి, నీ కుటుంబాలకు కావాలంటే నలుదిశలా నెమ్మది కలిగే దేవుని వైపు చూడు, నడువు, ఆనందించు, సంతోషించు. అద్భుతాలు చేసే దేవుడు నీ కుటుంబం నెమ్మది నిలయం, దీవెన నిలయమని పేరు కాంక్షణ గృహముగా ఉంటుంది. ఇదిగో వీరు ప్రభువుని నమ్ముకున్నాక నెమ్మదిగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, వృద్ధి. ఇదిగో ఈ దీవెనా మందిరానికి వెళ్ళిన వాళ్ళందరూ ఎంత బాగున్నారు అని ప్రజలు చెప్పుకున్నట్లుగా నీకు కూడా అటువంటి భాగ్యం కావాలంటే రండి. మొదటి బుధవారం కలిసి ప్రార్థన చేద్దాం. భారతదేశ శ్యామ కొరకు ప్రార్థన చేద్దాం. నీ కుటుంబంలో నెమ్మది లేకుండా ఉందేమో, ఇప్పుడే వచ్చి దేవుని సన్నిధిలో నమస్కరించు. నీ కట్టడాల్లో, నీ వ్యవసాయాల్లో, నీ ఆలోచనలో, నీ బిడ్డల వివాహాల్లో నెమ్మది, సమాధానము, ఆదరణ కలుగు చేసే దేవుని సన్నిధిలో నమస్కరించు. ఆయన కృప నీకు, నీ కుటుంబాలకి తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.